జిల్లా అద్దంకి కూటమి అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ నామినేషన్ దాఖలు చేశారు. కూటమి నేతలతో వచ్చిన ఆయన ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాలు అందించారు. అద్దంకిలో తన గెలుపు ఖాయమని రవికుమార్ అన్నారు. మరో నెలలో రాష్ట్రంలో దుష్టపాలన అంతమవుతుందని జోస్తన్ చెప్పారు. 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించినట్టుగా తెలిపారు. ఈసారి కూడా తానే విజయం సాధిస్తానన్నారు. కూటమి రాష్ట్రంలోనే కాకుండా కేంద్రంలో సైతం అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నేను ఇవాళ నామినేషన్ వేయడం జరిగిందనమాట. ముఖ్యంగా మీ అందరూ తెలియదు కాదు, గత 4 సార్ల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాను. ఇది 5వ సారి నామినేషన్ వేస్తా ఉన్నాను. నా ప్రజలు అద్దంకి ప్రజలు నమ్మకాన్ని ఏమాత్రం కూడా ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా నిలబెట్టుకుంటాను. అదేవిధంగా నాతో పాటు ఇవాళ నామినేషన్లో వేలాదిగా వచ్చేసిన నియోజకవర్గ ప్రజలందరూ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు మోడీ గారు నాయకత్వంలో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా 175-160 సీట్లు కొడుతుంది. అట్లానే కేంద్రంలో కూడా ఎన్డీఏ పరిపాలన 400 సీట్లతో అక్కడ కూడా మోడీ గారు గెలుస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ దుష్ట పరిపాలన అంతమించి మంచి పరిపాలన వచ్చిందని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.